అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధర్మచక్ర న్యూస్. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మరి సార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ ప్రత్యేక సవరణకు సంబంధించినటువంటి ప్రక్రియ తెలంగాణ రాష్ట్రంలో జూన్ అంటే ఈ నెల 25వ తారీఖున ప్రారంభం కాబోతా ఉంది. అసలు సార్ అనేటువంటి ఈ ప్రక్రియ ఎలక్షన్ కమిషన్ ఎందుకు చేపడతా ఉంది? ఆ సార్ అంటే అసలు ఏంది? మరి బిఎల్ఓలు అనే వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు ఆ పత్రాలు మనం ఏవి దగ్గర పెట్టుకోవాలి, ఎమ్యునరేషన్ ఫామ్ ఏ విధంగా నింపాలి, నింపకపోతే మన ఓటు ప్రమాదంలో పడిపోతుందా లేదా, మన ఓటును ఏ విధంగా రక్షించుకోవాలనేటువంటి స్పష్టమైన సమాచారాన్ని ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తా. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా దీన్ని మరి వీడియోని చూసి తప్పకుండా మీ ఓటు రక్షించేటువంటి ప్రయత్నం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నా. తప్పకుండా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నా. అసలు మొదటిగా ఏంటంటే సార్ ప్రక్రియ అనేది ఎందుకు చేపడుతుంది ఎలక్షన్ కమిషన్? సార్ అంటే ఏంది అంటే ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ప్రత్యేక ఓటర్ సవరణ అనేది కేంద్ర ఎన్నికల సంఘం అనేది ప్రతి 20 ఇయర్స్కి ఒకసారి అంటే ప్రతి 20 ఏళ్ళకు ఒకసారి చేసేటువంటి ప్రక్రియనే ఇది. ఎందుకు చేస్తూ ఉన్నారు మరి ఇది అంటే ఎవరైతే చనిపోయిన వాళ్ళ ఓట్లు కానీ, దొంగ ఓట్లు కానీ, మార్పులు చేర్పులు ఇట్లా ఓటర్కు సంబంధించిన వడబోత కార్యక్రమాన్ని ఎవ్రీ ఇయర్ కూడా ఎవ్రీ 20 ఇయర్స్కి ఒకసారి కూడా ఎలక్షన్ కమిషన్ అనేది ఖచ్చితంగా చేపడుతుంది. అందులో భాగంగానే ఈ సార్ ప్రక్రియ అనేది ప్రత్యేక ఓటర్ సవరణ అనేటువంటి ప్రక్రియను చేపడతా ఉందనేది మనకు స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. 2002లో జరిగింది, ఇప్పుడు 2026 అంటే మనకు 20 ఏళ్ళకు ఒకసారి జరిగేటువంటి ప్రక్రియ కాబట్టి మనకు ఇప్పుడు ప్రారంభమైంది. అంతకుముందు 1982లో జరిగింది, 2002 వరకు అంటే 20 ఏళ్ళు. అంతకుముందు అంటే దాదాపు 60 ఏళ్ళ 1960 నుంచి ఇట్లా ప్రతి 20 ఏళ్ళకు ఒకసారి ఈ ప్రక్రియ చేపడతా ఉంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. మరి ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి మనం? మరి బిఎల్ఓల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 12,500 గ్రామాల లోపట, ఆ చిల్లర గ్రామాల లోపట కూడా మరి ప్రతి ఇంటికి ఒక 3 సార్లు బిఎల్ఓలు రావడము, ఎమ్యునరేషన్ పత్రాలు ఇవ్వడము, మరి ఇచ్చి మనం ఫిలప్ చేసినప్పుడు మరి మన దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, అసలు ఈ జాగ్రత్తగా ఉండకపోతే ఏం జరుగుతుంది అనేది స్పష్టంగా మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి సార్ ప్రక్రియ అనేది ప్రారంభం అవుతుంది కాబట్టి దీన్ని మనం విజయవంతంగా మనం ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ పాటించినప్పుడు మాత్రమే ఓటును మనం పరిరక్షించుకోగలుగుతాం. లేకపోతే కనుక ఓటు అనేది మనకు పోయే అవకాశం అయితే 100కు 100% ప్రమాదం అయితే ఉంది. ఆల్రెడీ తమిళనాడు రాష్ట్రంలో 20 లక్షల ఓట్లు కూడా సరైన పత్రాలు, ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ పాటించకపోవడం వల్ల, ఆ నిబంధనలు పోవడం వల్ల తమిళనాడులో 20 లక్షల ఓట్లు పోయినాయి. మొన్న జరిగినటువంటి ఎలక్షన్ జరిగినటువంటి పశ్చిమ బెంగాల్లో కూడా మరి 50 లక్షల ఓట్లు పోయినాయి. ఇప్పుడు కూడా స్టిల్ కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా దాదాపు 4 కోట్ల జనాభా ఉంటే ఇందులో కూడా చాలా వరకు లక్షల ఓట్లు కూడా పోయే ప్రమాదం అయితే 100% ఉంది. ఎందుకంటే దీని మీద సరైనటువంటి డైరెక్షన్, సరైనటువంటి అవగాహన ఎలక్షన్ కమిషన్, మరి బిఎల్ఓలు కానీ, గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ అధికారులు అందరూ కూడా ప్రజలకు సరైన అవగాహన కల్పించకపోతే మరి తప్పకుండా లక్షలాది ఓట్లు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా పోయే ప్రమాదం ఉంది. మరి దానికి చాలా మంది కూడా బాధపడేటువంటి సందర్భం అయితే ఉంది. కాబట్టి 2002 ఓటర్ సవరణ 2002 ఓటర్ లిస్ట్ ఆధారంగానే ప్రధానంగా ఈ సార్ ప్రక్రియ అనేది చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ విషయాలు కూడా 1 బై 1 తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. ఇక్కడ క్లియర్గా మనకు ఉన్నటువంటి డేటా ప్రకారము, మనకు న్యూస్ పేపర్లో వచ్చిన డేటా ప్రకారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఒక ప్రశ్న ఉంటుంది, దాని తర్వాత ఆన్సర్ ఉంటుంది కాబట్టి దాన్ని క్లియర్గా చదివే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైనప్పటికీ కూడా ఇది చాలా ముఖ్యమైన సమాచారం కాబట్టి పేదలకు మరి ఓటు అనేటువంటి ముఖ్యమైన ఆయుధం డాక్టర్ అంబేద్కర్ మరి రాజ్యాంగం రాయకముందే 1932లోనే ఓటు అనేటువంటి ఆయుధాన్ని ధనవంతుడికి లక్షల కోట్ల ధనవంతుడికైనా ఒకటే ఓటు, చెప్పులు కుట్టేటువంటి అతి సాధారణమైనటువంటి పౌరుని కూడా ఒకటే ఓటు అని ఆయన రాజ్యాంగంలో ఒకే విలువ అనేటువంటి విలువను ఓటు ద్వారా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ ఓటును ఖచ్చితంగా ప్రతి పేదవాడు కూడా, ప్రతి వ్యక్తి కూడా రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఈ విషయం మీద ఈ సార్ ప్రక్రియలో పడినటువంటి నిబంధనలు, జాగ్రత్తలు పాటించాల్సిందే, ఓటు రక్షించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతుంటూ ఇప్పుడు క్వశ్చన్ ఉంటుంది, తర్వాత ఆన్సర్ ఉంటుంది.
ఒక్కొక్క క్వశ్చన్ మనం చదువుతూ ఆన్సర్‌ని కూడా కొంచెం మనం ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వీడియో చూడండి. ఎంతోమంది యూజ్ అయితే కనుక ఎంతోమంది కూడా పంపించే ప్రయత్నం చేయాలని మీ అందరిని కూడా కోరుతా ఉన్నా. మొదటి ప్రశ్న ఏందంటే 1 బై 1 ఎన్యుమరేషన్ పత్రాల పంపిణీ కార్యక్రమం ఎలా చేపడతారు? అంటే ఇక్కడ ఎమ్యునరేషన్ పత్రాలంటే మనకు ఇంటికి రావడం అనేది జరుగుతుంది 25వ తారీఖు. ఈ నెల 25వ తారీఖు అంటే జూన్ 25వ తారీఖు బిఎల్ఓలు అనేటువంటి వాళ్ళు అంటే వాళ్ళు అంగన్వాడీ టీచర్స్‌తో పాటు ఇంకా అధికారులను కూడా ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వం నియమిస్తుంది కావచ్చు గానీ బిఎల్ఓలు అంటే గనక బూత్ లెవెల్ ఆఫీసర్స్ అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు అంగన్వాడీ టీచర్స్ అనే వాళ్ళు రావడం జరుగుతుంది. వాళ్ళు కాకపోతే ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి బిఎల్ఓలు కూడా వస్తారు మొత్తం మీద. 3 సార్లు వాళ్ళు రావడం జరుగుతుంది. వాళ్ళు ఏందంటే పత్రాలు ఇస్తారు మనకు. ఏది 2 పత్రాలు ఇస్తారు. ఎన్యూమరేషన్ పత్రాలంటే ఇస్తారు వాళ్ళు. బిఎల్ఓలు వచ్చినప్పుడు ఇస్తారు. ఆ పత్రాలు ఎలా నింపాలో వివరిస్తారు. 2 పత్రాలు ఒకటి బిఎల్ఓ తీసుకొని రెండో పత్రాన్ని రసీదుగా ఇస్తారు. ఎలక్షన్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్ లోపట ఇక్కడ http://voters.eci.gov.in అనేటువంటి వెబ్‌సైట్‌లోకి పోతే ఎన్యూమరేషన్ పత్రం అనేది మనకు ఎలా నింపాలో ఆ పత్రం ఉంటుంది. దాంతో పాటు ఎలా ఫిల్ చేయాలో కూడా ఉంటుంది. అంటే ఇక్కడ క్లియర్ కట్‌గా ఏందంటే 25వ తారీఖు మనకు బిఎల్ఓస్ వాళ్ళు అధికారులు మనకు మన ఇంటికి రావడం జరుగుతుంది. అచ్చిపోవడం కాదు, ఒకసారి అచ్చిపోవడం కాదు. దాదాపు కలెక్టరు ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ ఏందంటే ఒక బిఎల్ఓ 3 సార్లు తప్పకుండా ఇంటిని సందర్శించాలి. ఎందుకంటే ఒకసారి వచ్చినప్పుడు వాళ్ళు అందుబాటులో లేకపోవచ్చు. ఒకసారి వచ్చినప్పుడు మరి సరైన పత్రాలు ఆధార్ కార్డు కానీ మిగతా వివరాలు కూడా 2001-2 సంబంధించిన ఓటర్ జాబితాలో ఉన్నటువంటి పేరు కూడా వాళ్ళకు అందుబాటులో లేకపోవచ్చు. కొన్ని కారణాల వల్ల వాళ్ళు ఫస్ట్ డే ఉండకపోవచ్చు మొదటిసారి. రెండోసారి రావాల్సిందే. మూడోసారి రావాల్సిందే. అంటే ఒక వ్యక్తి ఓటు పోకుండా బిఎల్ఓస్ తప్పకుండా 3 సార్లు రావాలని ప్రభుత్వ డైరెక్షన్ ఉంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. రాకుంటే కూడా మీరు అడగాల్సిందే. ఇంటికొచ్చిన బిఎల్ఓని మీరు కంపల్సరీగా 3 సార్లు రావాలే. వాళ్ళు చెప్పేటువంటి ఫాము ఎన్యుమరేషన్ ఫామ్ నింపిన తర్వాత మనకంటూ ఒక రసీదుకు సంబంధించినటువంటి ఎమ్యునరేషన్ ఫామ్‌ను కూడా మనం తీసుకోవాల్సి ఉంటది. ఇక్కడ వెబ్‌సైట్ క్లియర్‌గా ఉంది. ఇప్పుడు ఎంతో మందికి వెబ్‌సైట్ లేకనే చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు. https://voters.eci.gov.in అనే వెబ్‌సైట్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో కూడా క్లియర్‌గా ఇవన్నీ పెడతా వెబ్‌సైట్ లింకులు అనేటివి. అందులో ఎమ్యునరేషన్ ఫామ్ అనేది ఆన్‌లైన్‌లో ఉంటది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని మనం కూడా పూరించవచ్చు. అది క్లియర్‌గా ఎట్లా నింపాలో కూడా అందులో ఉంటది. ఇది క్వశ్చన్ నంబర్ 1. ఆన్సర్ కూడా ఇదే. అయితే ఆన్‌లైన్‌లో ఎమ్యునరేషన్ పత్రం ఎలా పూరించాలి? కేంద్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ఎన్యుమరేషన్ పత్రం అందుబాటులో ఉంది. అంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓటర్ గతంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి మొబైల్ నంబర్ లేదా మన ఓటు ఎపిక్ నంబర్ ఉపయోగించి పోర్టల్‌లోకి లాగిన్ కాగానే మొబైల్‌కి ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదు చేయడం వల్ల ఫుల్ ఎన్యుమరేషన్ ఫామ్ అనే శీర్షిక మీద ఆప్షన్ ఎంచుకొని వివరాలు నమోదు చేసుకోవాలి. ఓటర్ జాబితాలోని పేరు వారి ఆధార్ కార్డులోని పేరును సరిపోలిన ఓటర్కు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అంటే ఇక్కడ ఏందంటే ఓటర్ కార్డులో సేమ్ పేరు ఉండాలి. ఆధార్ కార్డులో కూడా పేరు క్లియర్‌గా ఉంటేనే సేమ్ ఉంటేనే ఒకేలాగా ఉంటేనే ఇది యాక్సెప్ట్ అవుతుందని చెప్తా ఉన్నది. కాబట్టి మనము ఈ లాగిన్ కావడానికైతే మనము అప్పుడు ఇచ్చినటువంటి మొబైల్ నంబరు ఏదైతే నంబర్ ఇచ్చారో మొబైల్ నంబర్‌తో పాటు ఇంకోటి ఏంటిది మన ఓటు కార్డులో ఉండేటువంటి ఎపిక్ నంబర్ ఉంటది. జెడ్‌విబి అనుకుంటే రకరకాల ఎవరి సీరియల్ నంబర్ వాళ్ళకు ఉంటది. ఆ సీరియల్ నంబర్‌ని కొట్టినప్పుడు మనకు మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ చెప్పినప్పుడు ఫుల్ ఎన్యుమరేషన్ ఫామ్ శీర్షిక వస్తుంది. అట్లా దాన్ని తీసుకొని నమోదు చేసుకొని మొత్తం మీద మనము ఓటును ఆ ఎన్యుమరేషన్ ఫామ్‌ను మనం ఫిల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. డౌన్‌లోడ్ చేసుకొని చేసుకోవచ్చు. ఇక మూడోది ఏందంటే బిఎల్ఓలు ఇంటికి రాకపోయినా ఎన్యుమరేషన్ పత్రాన్ని అందించకపోయినా ఓటర్లు ఏం చేయాలి? ఇప్పుడు దాదాపు 12,500 గ్రామాల లోపట ఇన్ని వేల గ్రామాలు ఉన్నాయి. కొన్ని కారణాల వల్ల బిఎల్ఓస్ ఇంటికి రారు. అప్పుడు ఏం చేయాలి? మన ఓటు కోల్పోం కాబట్టి ఏం చేయాలనేది ఇక్కడ ప్రశ్న వచ్చింది. దీనికి ఆన్సర్ ఏందంటే బిఎల్ఓ ఇంటికి వచ్చిన సమయంలో ఓటర్ లేకపోతే కుటుంబంలోని మేజర్ అయిన సభ్యునికి ఎన్యుమరేషన్ పత్రాన్ని అందిస్తారు. ఆ సభ్యుడి ద్వారా నింపిన పత్రాన్ని బిఎల్ఓకు అందించవచ్చు. ఒకవేళ ఓటర్ నేరుగా ఎన్యుమరేషన్ పత్రం అందకపోతే ఇక్కడ ఎలక్షన్ కమిషను CEO తెలంగాణ.nic.in వెబ్‌సైట్‌లో
బిఎల్ఓ నంబర్ ఉంటుంది. ఆ ఫోన్ నంబర్కు సంప్రదించవచ్చు. కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైటు, ఈసీఐ నెట్ యాప్, ఇక్కడ బుకే కాల్ విత్ బిఎల్ఓ ద్వారా సంప్రదించవచ్చు. అంటే ఇక్కడ క్లియర్గా చాలా స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది. అంటే బిఎల్ఓస్ కనుక రాకపోతే మనం ఏం చేయాలి? బిఎల్ఓస్ ఇంటికి రాకపోతే కనుక ఇక్కడ వెబ్సైట్ ఇచ్చిండు. ఏది సిఇఓ తెలంగాణ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ వెబ్సైట్లోకి బిఎల్ఓ నంబర్ ఉంటుందట. అంటే మన పరిధిలో ఉన్నటువంటి బిఎల్ఓ నంబర్ ఉంటుంది. ఆ బిఎల్ఓకి మనం ఫోన్ చేయొచ్చు. తర్వాత ఒకటి మళ్ళీ ఇది ఈసీఐ నెట్ యాప్ బుక్కే కాల్ విత్ బిఎల్ఓ ద్వారా సంప్రదించవచ్చు. అంటే కాల్ చేసినా కూడా మళ్ళీ వాళ్ళు కాల్ చేస్తారు. రాకపోతే కనుక ఇక్కడ వెబ్సైట్లోకి పోయి మరి ఆ బిఎల్ఓ నంబర్ ఉంటుంది. ఆ నంబర్ తీసుకొని మనం కాల్ చేస్తే వాళ్ళు తప్పకుండా వచ్చి మన ఎమ్యునరేషన్ ఫామ్స్ ఇచ్చి వాళ్ళు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తారు. వాళ్ళ బాధ్యత, ఇది మన హక్కు. ఖచ్చితంగా వాళ్ళు ఫోన్ చేయాల్సిందే. ఎవరు రాలేదని చెప్పేసి ఉంటే కనుక మన ఓటు కొల్లాప్స్ అయిపోద్ది, మన ఓటు ఎగిరిపోతుంది మరిగా. కాబట్టి ఇది. తర్వాత మూడోది ఏంటంటే ఎమ్యునరేషన్ పత్రాన్ని పూరించడంలో ఇబ్బందులు ఎదురైతే ఏం చేయాలి? ఫామ్ మనకు నింప రావట్లేదు, నిరక్షరాస్యులు ఉన్నారు, తెలియట్లేదు, ఏం చేయాలనేది ఇక్కడ ప్రశ్న. బిఏలో మొదటిసారి పత్రాన్ని అందించినప్పుడే ఎలా పూరించాలో వివరిస్తారు. అయినా సందేహాలు ఉంటే రెండోసారి ఇంటిని సందర్శించినప్పుడు సాయం చేస్తారు. ఎమ్యునరేషన్ పత్రంలో సవరణలకు కొత్త ఫారాన్ని పొందాలని నిబంధన లేదు. ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే తప్పుగా రాసినప్పటికీ స్పష్టంగా మరోసారి వివరాలు నమోదు చేసి చేయవచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే తప్పులొప్పులు పోయినా కూడా ఒకసారి వస్తాడు, రెండోసారి వస్తాడు, మూడోసారి వస్తారు, 3 సార్లు వస్తారు. కాబట్టి తప్పులున్నా కూడా అందులోనే కరెక్షన్ చేసుకోవచ్చు తప్ప ఇంకో ఫామ్ నింపాల్సిన అవసరం లేదని ఇక్కడ చెప్తా ఉన్నారు. ఏ డౌట్ ఉన్నా కూడా 3 సార్లు వస్తారు బిఎల్ఓ ఒక ఇంటికి. కాబట్టి తప్పకుండా బిఎల్ఓకు మనం ఏ తప్పులున్నా కూడా మనం కరెక్షన్ చేసి అదే ఫామ్లో కూడా ఇవ్వాలని చెప్పి చెప్తా ఉన్నారు. నెక్స్ట్ ఎస్ఐఆర్. ఇప్పుడు ఎస్ఐఆర్ చట్టము 2002 ఓటర్ జాబితాలో పేరు ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి? అసలు ఇక్కడ చాలా అతి ముఖ్యమైనటువంటి ప్రశ్న ఇది. అందరికీ అవసరమైనటువంటి ప్రశ్న ఏంటంటే ఇది చాలా ముఖ్యమైనది. వాస్తవానికి ఈ సార్ ప్రక్రియ అనేది 2002, ఇప్పుడు 2026 అంటే 22 ఏళ్ల క్రితం జరిగినటువంటి ప్రక్రియ ఇది. అప్పుడు జరిగినటువంటి ఓటర్ జాబితా. కాబట్టి ఇప్పుడు 24 ఇయర్స్ అవుతుంది మొత్తం మీద. 24 ఇయర్సే కదా, 24 ఇయర్స్ అవుతుంది. ఈ 24 ఏళ్ల క్రితం జరిగినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ఓటర్ లిస్ట్ని ఏ విధంగా మనం కనుక్కోవాలి? ఇప్పుడు అందులో ఉన్నటువంటి ఓటరు ఇప్పుడున్న ఓట్లో దాంట్లో ఉంటేనే ఓటు వస్తుందని ఇక్కడ మనకు చెప్తా ఉన్నారు. కాబట్టి 2002 ఓటర్ జాబితా అనేది ఎట్లా సంపాదించుకోవాలనేది ఇక్కడ ప్రశ్న. ఇక్కడ దీనికి ఏం చెప్పిందంటే ఎలక్షన్ కమిషన్ ఒక వెబ్సైట్ ఇచ్చింది. ఏది WTTP voters.esi.gov అంటే gov.in ఈ వెబ్సైట్ ఇచ్చింది. దాంతోపాటు ఏంటంటే సిఓ తెలంగాణ .nic.in అనేటువంటి ఈ 2 పోర్టల్ ఇచ్చింది అన్నట్టు. ఇందులో మనం సెర్చ్ చేసినప్పుడు సెర్చ్ బై ఎలక్షన్ డీటెయిల్స్ ఆప్షన్లో వివరాలను తెలుసుకోవచ్చు. పార్టీల వారీగా ఓటర్ల జాబితా సమాచారం పీడిఎఫ్ రూపంలో అందుబాటులో ఉంటుంది. బిఎల్ఓల వద్ద కూడా ఆ పోలింగ్ బూత్ సంబంధించిన జాబితా ఉంటుంది. అంటే ఇక్కడ మన వాస్తవానికి ఇక్కడ 2002 ఓటర్ జాబితాలో పేరు ఉందో లేదో స్పష్టంగా తెలుసుకోవాలి. అంటే ఏం చేయాలి? ఇక్కడ 2 మనకు వెబ్సైట్లు ఇచ్చింది. ఈ వెబ్సైట్లను మనం ఫాలో అయితే అందులో సెర్చ్ బటన్లో వస్తే మొత్తం మీద మనము ఎక్కడ ఉందనేది మనం క్లియర్గా మనం తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది అనేది ఇక్కడ స్పష్టంగా ఇచ్చింది. వెబ్సైట్లు అనేది ఇక్కడ ఇచ్చింది. డిస్క్రిప్షన్లో అయితే తప్పకుండా పెడతా ఈ వెబ్సైట్లన్నీ కూడా. అవి మనం తెలుసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేసిన వ్యక్తి పేరు ఎస్ఐఆర్ 2002 ఓటర్ జాబితాలో లేకుంటే ఏం చేయాలి? అంటే మొన్న 2024 అంటే మొన్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేసిండు. మరి అతని యొక్క ఓటు అయితే వేసిండు. 2002 ఓటర్ జాబితాలో లేకుంటే ఏం చేయాలి అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ ఎస్ఐఆర్ చట్టం 2002 జాబితాలో పేరు లేకపోతే ఎందుకు లేదంటే ఆ సమయంలో ఓటరు నమోదు చేసుకోలేదని అర్థము. అలాంటి సందర్భంలో ఏం చేయాలి మరి? అప్పుడు అందులో లేదు, అప్పుడు మేజర్ కాకపోవచ్చు, అయినా కూడా అతను చేసుకోకపోవచ్చు. కాబట్టి మరి ఏం చేయాలి అంటే అందులో నీ పేరు లేదు కాబట్టి ఏం చేయాలంటే తల్లిదండ్రులు, నానమ్మ, తాతయ్య ఓటు వివరాలను సేకరించి ఎమ్యునరేషన్ పత్రంలో సంబంధించినటువంటి కాలంలో పూరించవచ్చు. అందుకోసం బూత్ స్థాయి అధికారి సాయం తీసుకోవాలట. అంటే ఇక్కడ మరి ఏం చేయాలి? ఇక్కడ పైన చెప్పినట్టుగా 2002 ఓటర్ జాబితాకు సంబంధించిన వెబ్సైట్ను సెర్చ్ చేసినప్పుడు నీ ఓటు ఎట్లాగో అందులో లేదు, నువ్వు అప్పుడు మేజర్ కాకపోవచ్చు, కొన్ని కారణాల వల్ల నువ్వు అప్లై చేసుకోలేకపోవచ్చు.
మరి మీ తాతది కావాలి, నానమ్మది, తాతది, తల్లిదండ్రులది కావాలి కాబట్టి ఈ వెబ్సైట్ను ఫాలో అయ్యి సెర్చ్ చేసినప్పుడు మాత్రమే మీ అమ్మమ్మది, నానమ్మది, పేరెంట్స్ అందులో ఉంటుంది. అందులో ఎపిక్ నెంబర్ తీసుకొని ఇక్కడ ప్రజెంట్ ఏదైతే ఓటు ఉంటుందో ఆ ఓటు ఎపిక్ నెంబరు, ఆ ఎపిక్ నెంబరు మీ పేరెంట్స్ ఎపిక్ నెంబర్ పెట్టుకొని ఇక్కడ ఎన్యూమరేషన్ ఫామ్లో నింపి బిఎల్ఓకి ఇచ్చినప్పుడు అది యాక్సెప్ట్ అవుతుంది. ఇక్కడ క్లియర్గా ఇచ్చిండు 2002 ఓటర్ జాబితాలో పేరు లేకపోతే అప్పుడు మన తల్లిదండ్రులు నానమ్మ అమ్మమ్మకు సంబంధించినటువంటి వాళ్ళ ఓటు వివరాలు తీసుకొని ఎపిక్ నెంబర్ తీసుకొని ఆ స్క్రీన్ షాట్ తీసుకొని ఇప్పుడున్నటువంటి ఓటు సంబంధించిన ఎపిక్ నెంబరు ఈ ఈ ఓటు తీసుకొని రెండు కలిపి ఆ ఎమ్యునరేషన్ ఫామ్లో నింపి బిఎల్ఓకి ఇవ్వాలని స్పష్టంగా అర్థమవుతా ఉంది. అంటే ఓటు లేని వాళ్ళు, పెళ్ళైన వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది. ఇది కాబట్టి ఇప్పుడు మన ఓటు ఉందో లేదో సెర్చ్ చేసుకోవాలన్నా ఈ వెబ్సైట్ చూడాల్సిందే. మన పేరెంట్స్ ఎట్లాగో లేకపోతే కావాలి కాబట్టి ఈ వెబ్సైట్ ఖచ్చితంగా చూసి డౌన్లోడ్ చేసుకోవాల్సిందే. కాబట్టి ఇది డిస్క్రిప్షన్లో ఉంటుంది ఈ వెబ్సైట్ అనేది. కాబట్టి దీన్ని అందులో పెడతా. నెక్స్ట్ క్వశ్చన్, ఓటరు కొత్త ప్రాంతానికి మారినట్లయితే చిరునామాను ఎలా అప్డేట్ చేస్తారు అనేది ఇచ్చిండే. అంటే కొత్త ప్రాంతానికి ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకు, ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గానికి మారుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చేయాలనేది ఇక్కడ ప్రశ్న. జూలై 31 ముసాయిదా ఓటర్ జాబితా ప్రచురించిన తర్వాత చిరునామాల మార్పులు చేసుకోవచ్చు. చిరునామాను అప్డేట్ చేయడం కోసం ఓటరు ఫామ్ 8 ద్వారా ఈఆర్ఓకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఫారాలను జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు ఫిర్యాదులు, అభ్యంతరాలు సమయంలో స్వీకరిస్తారు. ఈ మార్పులను తుది జాబితాలో చేరుస్తారు. అంటే మనకేంది జూన్ 25వ తారీఖున ప్రక్రియ ప్రారంభమైతే ఇవన్నీ ఇస్తూ ఉంటామంట. ఓటర్కు సంబంధించిన మార్పులు చేర్పులకు సంబంధించిన ప్రశ్న ఇది. కాబట్టి మనము 20వ తారీఖు ఇస్తే ఇది ఎప్పుడు దీన్ని చూస్తారు అంటే మొత్తం మీద ఫామ్ 80 నింపిస్తే ఏంటంటే జూలై 31 నుంచి ఆగస్టు, అంటే ఒక 1 మంత్ టైం ఉంటుంది. మార్పులు చేర్పులకు సంబంధించిన ఇంకేదైనా తప్పులు ఉప్పులు ఉన్నా కూడా అభ్యంతరాలకు సంబంధించింది కూడా 1 మంత్ అనేది వీళ్ళు చేస్తారు. అంటే మొత్తం మీద జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు తుది జాబితా అనేది వస్తుంది మొత్తం మీదుగా అనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతా ఉంది. కాబట్టి మనకు మార్పులు చేర్పులు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మారినప్పుడు చిరునామా అప్డేట్ చేయడానికి తప్పులు ఉన్నా కూడా, కరెక్షన్స్ ఉన్నా కూడా ఫామ్ 8 అనేది తీసుకొని ఈఆర్ఓకి ఇచ్చి దరఖాస్తు చేసుకోవాలి. దీని 1 మంత్ పీరియడ్ ఉంటుందిలే. 1 మంత్ వాళ్ళు క్లియర్గా అన్ని వెరిఫై చేసిన తర్వాతనే స్పష్టంగా ఉందంటేనే మొత్తం మీద తుది జాబితా అనేది ఫైనల్ జాబితాలో మన ఓటు చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఎమ్యునరేషన్ పత్రం కాలంలోని అంశాల్లో ఎన్ని వివరాలను తప్పనిసరిగా నింపాలి? ఎన్యుమరేషన్ పత్రం ఇస్తారు కాబట్టి, కాగితాలు 2 ఇస్తారు కాబట్టి అందులో ఎన్ని నింపాలి మరి అనేది ఇక్కడ ప్రశ్న. ఎన్యుమరేషన్లో ఆధార్ నంబర్ను అడుగుతారు. ఇది తప్పనిసరి మాత్రం కాదు. ఈ పత్రంలో కేటాయించిన స్థలంలోనే ఇటీవల తీసుకున్నటువంటి ఫోటోను అంటించాలి. అంటే ఇక్కడ ఆధార్ నంబర్ ఎట్లాగో రాయాలి, ఖచ్చితంగా రాయాల్సిందే, లేకున్నా ఏం కదని చెప్తా ఉన్నారు. ఇటీవల తీసినటువంటి ఫోటో అనేది జతపరచాలి. ఎందుకంటే పాత ఫోటోలు ఉంటాయి కాబట్టి అప్డేట్ అవుతూ ఉంటాయి ఇప్పుడు ఇవి. కాబట్టి కొత్త ఫోటోలు అందరు తీసుకోండి. ఇప్పుడు దాదాపు 12,500 చిల్లర గ్రామాలు ఉంటే లక్షల కోట్ల ఓట్లు మనకి ఇక్కడ. ఇంతమంది తప్పకుండా కొత్త ఫోటో తీసుకోవాలని ఇక్కడ కరెక్షన్ క్లియర్గా ఇస్తా ఉన్నాడు. కాబట్టి ఆధార్ కార్డ్ అయితే తప్పనిసరిగా ఉండాలి, లేకుండా ఏం కదని కూడా చెప్తా ఉన్నారు. తప్పనిసరి మాత్రం కాదని ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్స్ ఇవన్నీ కూడా. అయితే నెక్స్ట్ క్వశ్చన్, 18 సంవత్సరాలు నిండిన కొత్త ఓటరు, ఇప్పుడు ఈ 18 ఏళ్ళు నిండింది కొత్త ఓటరు ఎస్ఐఆర్లో భాగంగా జాబితాలో తన పేరు చేర్చుకోవడానికి దరఖాస్తు చేసుకోవచ్చా? అంటే ఇప్పుడు ప్రజెంట్గా అతనిది 2002 ఓటర్ జాబితాలో పేరు లేదు, ఇప్పుడు పుట్టిన ఆయన, అంటే ఇప్పుడు 24 ఇయర్స్ కాబట్టి ఈ మధ్యలో పుట్టిన వ్యక్తి 18 ఇయర్స్ క్రాస్ అయింది ఆ వ్యక్తి ఇప్పుడు ఎస్ఐఆర్లో భాగంగా నా జాబితాలో తన పేరు నమోదు చేసుకోవచ్చు అని ప్రశ్న అడుగుతున్నారు అన్నట్టు. కొత్తగా 18 ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళు ఇప్పుడు. కాబట్టి వీళ్ళు ఏం చేయాలనేది ఇక్కడ మరి చేర్చుకోవచ్చు అనేది ప్రశ్న అనేది ఉంది. దీనికి ఆన్సర్ ఏంది? బిఎల్ఓ ఇచ్చేటువంటి ఫామ్ 6తో పాటు నమోదు కొరకు డిక్లరేషన్ పత్రాన్ని కొత్త ఓటర్ నింపాలి. ఈ పత్రాలు బిఎల్ఓ వద్ద అందుబాటులో ఉంటాయి. వీటిని జూలై 31 నుంచి ఆగస్టు 30 వద్ద పరిశీలిస్తారు. ఈఆర్ఓ తుది నిర్ణయం తీసుకుంటారు. 2026 అక్టోబర్ 1 నాటికి, అంటే ఇక్కడ డేట్ ఇచ్చిండు, 2026 అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాలు నిండి కొత్త ఓటర్ తన పేరు నమోదు చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే పరిశీలన ఎట్లాగో జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు ఉంటుంది, 1 మంత్ ఉంటుంది. ఇక్కడ 2026 అక్టోబర్ 1 నాటికి 18 ఇయర్స్ క్రాస్ అయిన వారందరికి కూడా
తప్పకుండా పేరు నమోదు చేసుకునే అవకాశం, ఓటు వచ్చే అవకాశం ఉంటుందనేది ఇక్కడ మనకు క్లియర్‌గా అర్థమైతా ఉంది. అంటే తుది నిర్ణయం అంటే ఏందంటే, ఇప్పుడు తుది నిర్ణయం అనేది ఎలక్షన్ కమిషన్‌దే ఉంటది ఈఆర్ఓ. అంటే వాళ్ళు ఇప్పుడు వాస్తవానికి ఏందంటే 2002 ఓటర్ జాబితాలో వాళ్ళ పేరు లేదు కాబట్టి, అసలు ఇప్పుడు 18 నిండిన వాళ్ళందరిది గూడా మరి ఈ ఓట్లనేటియి వాళ్ళు అసలు ఇవి ఫైనల్ జేసి ఇస్తారా? ఇయ్యరా? అనేది గూడా చాలా మందికి సందేహాలున్నాయి. ఎందుకంటే 2002 ఓటర్ జాబితాలో పేరుండి ఇప్పుడు పేరు ఇవి జాబితాలో ఓటేసిన వాళ్ళ పేరుంటే తప్ప ఓటు రాదనేది ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కొంత చెప్తా ఉంది. కాబట్టి ఇప్పుడు 18 నిండిన వాళ్ళ సంగతి ఏందనేది అచ్చినప్పుడు మరి వీళ్ళను అసలు ఈఆర్ఓది ఫైనల్ నిర్ణయం అన్నప్పుడు ఇది ఏం చేస్తారనేది గూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతా ఉంది. ఇట్లా మరి మిగతా రాష్ట్రాల్లో జరిగిందో జరగలేదో తెలవదు గానీ, మొత్తం ఇది ఒక పెద్ద క్వెషన్. కానీ ఇక్కడ క్లారిటీ ఏంది? మొత్తం మీద అక్టోబర్ 1 తారీఖు ఈ సంవత్సరం అక్టోబర్ 1 తారీఖు వరకు 18 ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళందరూ కూడా తప్పకుండా తమ ఓటు నమోదు చేసుకోవచ్చని కూడా ఈడ స్పష్టంగా చెప్తా ఉంది. ఇది ఏమైద్దో ఒకసారి మనం ఖచ్చితంగా చూడాలి కాబట్టి, 18 ఏళ్ళు నిండిన ప్రతి వ్యక్తి కూడా అక్టోబర్ 1 తారీఖు నిండిన ప్రతి వ్యక్తి కూడా తప్పకుండా తమ పత్రాలు ఇచ్చి ఫామ్ 6 ఏది ఫామ్ 6 ఇచ్చి నమోదు చేసుకోవచ్చని కూడా క్లియర్‌గా చెప్తా ఉంది. దాంతో పాటు ఎమ్యునరేషన్ పత్రాన్ని నింపడం, ఓటర్ల వివరాలు వెతకడంలో సమస్యలు ఎదురైతే ఇంకా ఎక్కడ సాయం తీసుకోవాలి? ఇక్కడ క్లియర్‌గా ఇప్పుడు వెబ్‌సైట్ ఇచ్చిర్రుగా, ఇంతకుముందు మాట్లాడిన వెబ్‌సైట్ అనేది మనం చెప్పడం జరిగింది. ఇక్కడ బిఎల్ఓలు ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతారు. అలా కాకుండా ఓటర్లు టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్‌ను 1950కు సంప్రదించవచ్చు. ఈసీఐ నెట్‌లో యాప్‌లోని బుక్ ఏ కాల్ విత్ బిఎల్ఓ సదుపాయాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. ఇంతకుముందు మాట్లాడినట్టుగా ఒకవేళ వెబ్‌సైట్‌లో గనక మనకు క్లియర్‌గా మనకు సమాచారం ఏమైనా సమస్యలున్నా రాకపోతే గనక మనకు 1950కు నంబర్ సంప్రదించవచ్చు. ఇక్కడ ఈసీఐ నెట్ యాప్ ఇది ఖచ్చితంగా ఇక్కడ ఇచ్చింది ఏంటంటే ఈసీఐ యాప్, ఈసీఐ నెట్ యాప్‌లో బుక్ కాల్ విత్ బిఎల్ఓ కాల్ చేసేటువంటి దాన్ని వస్తే మొత్తం మీద బిఎల్ఓ మనతో మాట్లాడతారు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఇక్కడ ఈసీఐ నెట్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి మనం. ఈసీఐ నెట్ డాట్ అనేటువంటి యాప్, ఈసీఐ నెట్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా బుక్ కాల్ విత్ బిఎల్ఓ సమాచారము ఇవంతా వస్తుందని చెప్పేసి క్లియర్‌గా చెప్తుంది. కాబట్టి ఈ యాప్ అంతా డౌన్లోడ్ చేసుకోండి. టోల్ ఫ్రీ నంబర్ మాత్రం 1950 ఈ నంబర్‌కు మనం ఫోన్ చేసినప్పుడు తప్పకుండా మనకు టోల్ ఫ్రీ నంబర్ ఉంటుంది కాబట్టి ప్రతి సమస్య కూడా వాళ్ళు క్లియర్‌గా చెప్తారు. నెక్స్ట్ క్వెషన్. కొంత లేట్ అయితా ఉంది. అయినప్పటికీ కూడా ఇది చాలా ముఖ్యమైన సమాచారం కాబట్టి వివరించే ప్రయత్నం చేస్తూనే ఉంటా. తప్పకుండా కంటిన్యూగా చూడండి ఇది. నెక్స్ట్ క్వెషన్. ఓటరు ఆయన కుటుంబ సభ్యులు మొత్తం ఊరిలో అందుబాటులో లేకపోతే ఎలా సమర్పించాలి? ఇలాంటి సమయంలో ఆన్‌లైన్‌లో తమ ఎన్యుమరేషన్ పత్రాలను సమర్పించి ఆ ఊర్లో ఉన్నటువంటి చిరునామాతోనే దరఖాస్తు చేసుకోవచ్చు అనేది ఉంది ఇక్కడ. మొత్తం మీద వేరే ఊర్లో ఉంటారు కాబట్టి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని మొత్తం మీద ఆ ఊర్లో ఉన్నటువంటి చిరునామాతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ ఎన్యుమరేషన్ పత్రం తిరిగి ఇవ్వకపోతే ఏమవుతుంది? ఓటర్ ఎవరైనా ఎన్యుమరేషన్ పత్రం తీసుకొని తిరిగి ఇవ్వకపోతే గైర్హాజరు, మృతి చెందడం, వేరే ప్రాంతానికి వెళ్ళిపోవడం, 2 చోట్ల ఓటు ఉండడం తదితర వివరాలపై బిఎల్ఓలు ఆరా తీస్తారు. వీరి పేర్లు ముసాయిదా జాబితాలో ప్రచురించరు. అంటే ఇక్కడ ఏందంటే నువ్వు మొత్తం మీద 2 ఓట్లు కనుక ఉంటాయని డౌట్‌తోని వాళ్ళు తప్పకుండా పత్రాలు సమర్పించాలని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఎన్యుమరేషన్ పత్రాలు తప్పకుండా ప్రతి పర్సన్ నింపాలి కాబట్టి అవి అతను నింపట్లేదంటే అర్థం ఏంటిది? అతను ఇవ్వకపోతే గైర్హాజరయిండు, లేదా చనిపోయిండు, వేరే ప్రాంతానికి వెళ్ళిపోయిండు, 2 చోట్ల ఓట్లున్నాయని చెప్పేసి మొత్తం మీద మనకు బిఎల్ఓలు ఆరా తీసి మొత్తం మీద వాళ్ళ పేర్లు తొలగిస్తారు. అంటే ఇక్కడ ఏందంటే చనిపోయిన వాళ్ళది ఎట్లాగో పోతది. కానీ ఇక్కడ బతుకున్న వాళ్ళు మాత్రం ఎన్యుమరేషన్ ఫార్మ్స్ నింపిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బిఎల్ఓలకు అనేటివి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఆన్‌లైన్‌లో ఫిలప్ చేసినప్పటికీ మనం ఇక్కడ మనకు సంబంధించిన చిరునామా ఎక్కడైతే ఉన్నదో ఆ బిఎల్ఓ గారికి ఖచ్చితంగా ఇవ్వాలని కూడా ఇక్కడ మనకు చెప్తా ఉంది. నెక్స్ట్ ఇక లాస్ట్‌కి సంబంధించిన ఇంకా 2, 3 క్వెషన్సే ఉన్నాయి కాబట్టి ఇది ఒకసారి ఓపికతో వినే ప్రయత్నం చేయండి. ఓటరు ఆయన కుటుంబ సభ్యులు మొత్తం ఊరిలో అందుబాటులో లేకపోతే ఎలా సమర్పించాలి? ఇది ఇప్పటిదాకా చదివిన ఓకే. నెక్స్ట్ క్వెషన్ ఏందంటే ఓటర్ ఎప్పుడు గుర్తింపు కార్డులను సమర్పించాలి? ఏ కార్డులను ఎస్ఐఆర్‌లో గుర్తిస్తారు? ఇక్కడ ఏందంటే మన దగ్గర ఏముండాలి అసలు? మన దగ్గర మొత్తం మీద ఏ పత్రాలు ఉండాలనేటువంటి విషయాన్ని ఇక్కడ స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ ఇచ్చింది. ఆ పత్రాలు ఏంటి? ఆ కార్డ్స్ ఏందో ఒకసారి చూద్దాం. ఎన్యుమరేషన్ పత్రం నింపి బిఎల్ఓకి ఇచ్చే సమయంలో ఎలాంటి గుర్తింపు కార్డులను అందించాల్సిన అవసరం లేదు.
ఓటరు ముసాయిదా జాబితా ప్రచురించిన తర్వాత లింక్ చేయమని లేదా గత సవరణ ఓటర్ల జాబితాలో లింక్ చేయడంలో వ్యత్యాసం ఉన్నటువంటి వ్యక్తులు ఈఆర్ఓ నోటీసులు జారీ చేస్తారు. ఈ నోటీస్ అందిన తర్వాత సంబంధిత ఓటరు తన అర్హతను నిరూపించుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రచురించినటువంటి పత్రాల్లో ఒకటి సమర్పించాలి. ఒకటి ఏం చేయాలి, మొత్తం మీద ఏమైనా ఫోటో గిట్లా చేంజ్ ఉంటే, ఏమైనా లింక్ మ్యాచ్ కాకపోతే కొన్ని సమర్పించాలని చెప్తా ఉన్నారు. ఏంటిది అది? నంబర్ 1, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎస్సి ఉద్యోగులు లేదా పెన్షనర్లకు జారీ చేసినటువంటి గుర్తింపు కార్డు లేదా పెన్షన్ చెల్లింపు ఉత్తర్వులు, ఏది పిపిఓ, ఇవి సమర్పించాలట. నెక్స్ట్ 1/7/1987 ముందు ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు, ఎల్ఐసి, స్థానిక సంస్థలు జారీ చేసినటువంటి గుర్తింపు పత్రాలు అనేది మనం దగ్గర పెట్టుకోవాలి. 3వది, ప్రభుత్వం నిర్దేశించినటువంటి అధికారులతో జారీ చేసిన జనన ధృవీకరణ పత్రం తీసుకోవాలి. 4, పాస్పోర్ట్ తీసుకోవాలి. 5, గుర్తింపు పొందినటువంటి బోర్డులు, విశ్వవిద్యాలయాలు జారీ చేసినటువంటి మెట్రికులేషన్ లేదా ఇతర విద్యా అర్హత పత్రాలు దగ్గర పెట్టుకోవాలి. 6, సంబంధిత అధికారి జారీ చేసినటువంటి శాశ్వత నివాస అంటే రెసిడెన్స్ ధృవీకరణ పత్రం దగ్గర పెట్టుకోవాలి. 7, అటవీ హక్కుల ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, జాతీయ పౌర పట్టిక ఎన్ఆర్సి ఎక్కడైనా అమల్లో ఉంటే అది పెట్టుకోవాలి. 10, రాష్ట్ర ప్రభుత్వం లేదా స్థానిక సంస్థలచే జారీ చేసినటువంటి కుటుంబ రిజిస్టర్ పత్రం దగ్గర పెట్టుకోవాలి. 11, ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా భూమి, ఇంటి కేటాయింపు ధృవీకరణ పత్రం అనేది దగ్గర పెట్టుకోవాలి. ఆధారు నిర్దేశించినటువంటి నిబంధనలు వర్తిస్తాయి. ఈ విధంగా ఈ పత్రాలు 12 పత్రాలు ఉన్నాయి. ఇప్పుడు చదివినటువంటి 12 పత్రాలు ఇవన్నీ కూడా మనం ఏమన్నా సమయంలో కార్డులు అందించాల్సిన అవసరం లేదు. కానీ ఒకవేళ లింక్ చేయమని కానీ ఓటర్ల జాబితాలో చేయడంలో వ్యత్యాసం కనుక ఏమన్నా తప్పులు ఉంటే మనకు నోటీస్ ఇస్తారు. కాబట్టి ఇచ్చినప్పుడు బిఎల్ఓ నోటీస్ ఇస్తారు. కాబట్టి దానికి ఇవన్నీ మన కరెక్టే అని మనం సమర్పించాల్సినటువంటి ఉంటుందని చెప్పేసి ఈ 12 పత్రాలు అనేది ఎలక్షన్ కమిషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, కుటుంబంలో ఒక ఓటరు ఇతర ప్రాంతాల్లో పనిచేస్తుంటే ఆ వ్యక్తి ఎన్యుమరేషన్ పత్రాన్ని ఎలా నింపాలి అంటే, ఇక్కడ బయట ఎక్కడో ఉన్నాడు, ఎట్లా నింపాలి? కుటుంబంలోని ఒక ఓటరు విదేశాల్లో లేదా ఇతర ప్రాంతాల్లో పనిచేస్తుంటే ఆ వ్యక్తి ఎన్యుమరేషన్ పత్రాన్ని ఆ కుటుంబ పెద్దకు అందిస్తాడు. ఓటర్ తరఫున ఆ ఇంటి పెద్ద ఎన్యుమరేషన్ పత్రాన్ని నింపి సంతకం చేసి బిఎల్ఓకి ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు చాలా మంది బొంబాయి కానీ రకరకాల ప్రాంతాల్లో మిగతా రాష్ట్రాలకు పోతారు, తర్వాత విదేశాలకు కూడా పోతారు. తన కొడుకో మిగతా కుటుంబ సభ్యులు ఫాదర్ కూడా పోతారు. కాబట్టి కుటుంబ యజమాని ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా అతని తరఫున కూడా మనం సంతకం పెట్టి బిఎల్ఓకి ఇవ్వచ్చు అని క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది మొత్తం మీద ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి సార్ ప్రక్రియ ఏదైతే ఉందో దాని మీద సంబంధించినటువంటి మరి సలహాలు, సందేహాలు మొత్తం మీద ఇప్పుడు ఒక్కొక్కటిగా చదివి వినిపించే ప్రయత్నం చేసినాను. మొత్తం మీద ఇంకేదైనా డౌట్లు, సలహాలున్నా కూడా డిస్క్రిప్షన్లో ఈ వెబ్సైట్ సంబంధించిన సమాచారం పెడితే నా మొబైల్ నెంబర్ కూడా పెట్టడం జరుగుతుంది. ఏదన్నా కూడా కామెంట్ చేయండి. నాకు తెలిసిన ఎంతో కొంత అందరికీ ఉపయోగపడేటువంటి సమాచారం ఇస్తా. అందరికీ కూడా ఎంతో కొంత హెల్ప్ చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తాను. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి ప్రతి విషయాన్ని కూడా మరొకసారి వీడియో వినండి, చాలా మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. దీనికి రిలేటెడ్గా, దీనికి అనుబంధంగా షార్ట్ బిట్తో కూడా 4-5 నిమిషాల్లో ఎట్లా పూరించాలి, ఫామ్ ఎట్లా నింపాలి, ఇట్లా అన్ని కూడా మరొకటి కూడా చేసే ప్రయత్నం చేస్తా. మరి చాలా జాగ్రత్త సంబంధించినటువంటి అంశం మన ఇది. చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు ఉండాలి. ఎందుకంటే తమిళనాడులో 20 లక్షల ఓట్లు కూడా పోయినాయి. ఎట్లా పోయినాయి? దొంగ ఓట్లు తీసేస్తారంటే దొంగ ఓట్లు పోతే పోని, చనిపోయే వాళ్ళు పోతే పోనీయండి. కానీ విదేశాల్లో ఉండి అర్హత ఉండి ఓటు హక్కు పొందేటువంటి నిజమైన వ్యక్తుల యొక్క ఓట్లు పోవడం కూడా చాలా దురదృష్టకరము. మరి 2002 ఓటర్ జాబితాలో పేరు కనుక లేని వాళ్ళందరూ కూడా ఎలక్షన్ కమిషన్ మరి అది ఏం చేస్తుందో ఈఆర్ఓ ఫైనల్ అని చెప్తా ఉన్నారు. కాబట్టి అసలు ఇదంతా ఏందో కూడా మనం చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండి ప్రతి వ్యక్తి కూడా ఓటర్ను నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. జాగ్రత్తగా చెప్పిన ప్రతి అంశాన్ని పాటిస్తూ చేయండి. తప్పకుండా మరొక వీడియోలో నేను క్లియర్ కట్గా ఇదన్నీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా మరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఏ సలహాలన్నా కూడా ఈ ఛానల్లో మరి కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా నేను ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.